కాంగ్రెస్ ప్రభుత్వము విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యయనానికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఖమ్మంలో పర్యటించారు. అనంతరం ఖమ్మం నగరంలోని హోటల్ మినర్వా గ్రాండ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. దేశం ఎంత అవహేళనకు గురైంది అని నేటి తరానికి తెలుసు. చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉండదని తెలిపారు. దొంగే దొంగ అన్నట్లుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్కి వస్తున్నారు. ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్న 50 ఏళ్లు పైబడి పాలించిన పార్టీ, ఆ పార్టీ బీసీల రిజర్వేషన్ కావాలి, జనగణన కావాలి అని చెప్తారో 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు? దాని గురించి చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ను మంత్రిగా ఉంటే ఆయన మేధస్సుకు చూడలేక ఆయన్ను బయటకు పంపించి ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్, నెహ్రూ అని దుయ్యబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనాదిగా రెండు నాలుగవ ధోరణి, అనాదిగా ఓట్ల కోసం ఆడడం తప్ప, పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేస్తాం తప్ప పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయడానికి సజీవ సాక్ష్యం. అది ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని అనేది ఈ మాట నీతి ఆయోగ్లో అందరి ముఖ్యమంత్రుల సమక్షంలోనే చెప్పినారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందని ముఖ్యం కాదు, అన్ని రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజానికానికి విలువ నీడ ఉండాల్సి వస్తుంది. కూడని ఈ దేశంలో 3.5 నుంచి 4 కోట్ల ఇల్లు కంటే ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తామని చెప్పి మోడీ గారి కోసం వేసినటువంటి సందర్భంగా 3,04,000 ఇల్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళకి కట్టే దమ్ము లేక, సత్తా లేక, నేను డబుల్ బెడ్రూమ్ కడుతున్నా అని చెప్పి ఇవాళ కట్టినవి కేవలం 1,50,000, 1,60,000. ఆ కట్టిన కూడా ఇవ్వలేదు. నేను ఈ ప్రభుత్వాన్ని అంటా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఉంటుంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తే అర్బన్ హౌసింగ్ కింద అర్బన్ ఏరియాలో, రూరల్ హౌసింగ్ కింద రూరల్ ఏరియాలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే తప్ప నో అనే ప్రసక్తి లేదు. ఆనాడు ఆ ముఖ్యమంత్రి అహంకారంతో మీరేంది ఇచ్చేది, మాకు లేవు ఆ పైసలు, మా ధనిక రాష్ట్రం అని ప్రగల్భాలు పలికిండు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలకు ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకు 50 సంవత్సరాల ఈ చీకటి అధ్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన విధానాన్ని, రాజ్యాంగ ఉల్లంఘనకు గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో దొంగే దొంగ అన్నట్టుగా పార్లమెంట్లో చూసినా, బయట ఎక్కడ చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రతిని పట్టుకొని పార్లమెంట్కి వస్తూ ఉన్నారు, బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ రాజ్యాంగం అయితే ఇవాళ వాళ్ళు ప్రదర్శిస్తున్నారో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పార్టీ